కావాల్సినటువంటి ప్రతి లక్షణం ఉంటేనే అది మనగలుగుతుంది, లేకపోతే ఉండదు. కాబట్టి ఈరోజు మా నాయకులు చేసినటువంటి ఉద్యమాన్ని ప్రజలకు మేము నెమరేయడంలో తప్పలేదు కదా. తప్పని చెప్పండి మీరు చెప్పండి సార్. చెప్పుకోవడం తప్పే మరి అట్లా మీరు తప్పంటారు. తప్పని ఏ సాధించారని చెప్పుకుంటున్నారు అనేది ఎందుకు మర్చిపోయారు? ఇప్పుడు 15వ సంవత్సరం ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? అది క్లారిటీ. ఇప్పుడు ప్రతి సంవత్సరం చేసుకోవాలి అట్లా అనుకుంటున్నారు. మీరున్న 10 ఏళ్లలో 10 సార్లు జరుపుకోవాలి కదా, అంత ఘనంగా జరుపుకోవాలి కదా, 33 జిల్లాలో జరుపుకోవాలి కదా. మీరు ఇప్పుడు అప్పుల గురించి చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. అప్పులు మేము పెట్టుబడిగా పెట్టినామని చెప్పాము, పెట్టుబడిగా పెట్టినామని చెప్పాము. మీ కుటుంబం ఎదగాలంటే మీరు అప్పు చేస్తారా లేదా? నాకు క్లారిటీ ఇవ్వాలి. మీరు చేస్తారా లేదా? బండి కొంటే కూడా మీరు అప్పు చేస్తారు, ఇల్లు కడితే అప్పు చేస్తారు అన్నప్పుడు ఇంత పెద్ద తెలంగాణ సమాజాన్ని నిర్మాణం చేయడానికి మరి అప్పులు చేయడం జరిగిందని చెప్పినాము. అప్పులు చేయలేమని ఎక్కడ చెప్పలేదు. మేము చేసినాము, పలానా దానికోసం చేసినాము, పలానా బ్యాంకులో చేసాము, ఆ డబ్బును పలానా దానికి పెట్టామని లెక్కలు ఇచ్చినామండి. మేము అలాగేం అబద్ధాలు ఏం ఆడలే అన్నప్పుడు ఇక్కడ 2014 ఉన్నటువంటి జీడిపిని గమనించాలి. 2023 10 సంవత్సరాల తర్వాత గమనిస్తే మీకు అర్థమవుతుంది తెలంగాణ అభివృద్ధి చెందిందా లేదా. ప్రపంచ దేశాలలో మొత్తం ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఉన్నట్టు మొత్తం స్టాటిస్టిక్స్ తీసుకుంటే తెలంగాణ ఏ శాతంలో ఉన్నది, ఏ స్థానంలో ఉందని తెలుస్తుంది. 6వ స్థానంలో ఉందండి. మరి ఇది అభివృద్ధి చెందినట్టు కాదని చెప్పండి మీరు. తప్పేముంది దాంట్లో? అవునా? ఇదే మొత్తం తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందలేదు అంటుంది. ఇక్కడ సిచ్యువేషన్, ఇక్కడ మాట్లాడే ఇష్యూని అది ఇప్పుడు దాకా ఆయన చెప్పింది అదే. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా విజయ్ గారు, తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు 3,60,000 పైచిలకు ఉందండి. చెప్పండి మీరు, చెప్పండి తెలంగాణ చెందిందా లేదని చెప్పాలి. తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారా? తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందారా లేదా చెప్పండి నాకు. నేను అదే సరే, తెలంగాణ ప్రజలు ఎట్లా హ్యాపీగా ఉంటారు చెప్పండి. మీరు ఇస్తున్నారంటే హామీలే మీరు చెప్పారు కదా, నీళ్లు నిధులు నియామకాలని. ఆ కాన్సెప్ట్ తీసుకోండి. ఆ కాన్సెప్ట్ తోటే చేసినాం కాబట్టి బల్ల గుద్ది నిలబడ్డాము. ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అనే ఒక తెలంగాణ బిడ్డ అక్కడ చంద్రబాబు నాయుడు గారికి మత్తాసు వలుక్కుంటూ ఆయన చేస్తున్నటువంటి అరాచకం అంతా ఇంత కాదు. ఈ రోజు కాంగ్రెస్ నష్టపోతుంది. 11 నెలల నుండి ఆయన చేసిన మొత్తం స్టెప్ బై స్టెప్ మీరు గమనిస్తే ఆయన బాగానే ఉన్నాడు. ముఖ్యమంత్రి హోదా వచ్చింది, బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ బ్రహ్మాండంగా వసూలు చేస్తుండు, ఎవ్రీథింగ్ అవుతుంది. మేము కాదంటలే. అయినా కూడా పార్టీ నష్టపోతుంది. పార్టీ ఎప్పుడు కూడా పార్టీ నిర్ణేత ఆయన అయినప్పుడు మరి ఆయన ఖచ్చితమైన నిర్ణయాలు మంచిగా తీసుకోవాలి. 420 హామీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీలు 13 అంశాలలో ఇప్పటిదాకా సగం కూడా అమలు కాలేదండి. కూడా ప్రశ్నిస్తాం, కాలేదు. కాక మునిపే విజయోత్సవ సభ జరుపుకుంటామంటే జరుపుకోకూడదన్నాడు. మాకు హక్కు ఉంది. అందుకని చెప్పారు తెలంగాణ పోరాటంలో మేము నిలబడ్డం, కలవడ్డం, నిల్చున్నాం, రాష్ట్రం తెచ్చినాం. మాకు హక్కులు అధికారాలు మాకు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి ఏమన్నదండి? అసలు తెలంగాణ పోరాటంలో రేవంత్ రెడ్డి ఏమన్నా చేసిండా? ఉన్నాడా? గన్ను పెట్టి ఉద్యమకారుల వెనకాల పడ్డటువంటి రేవంత్ రెడ్డి. ఇవి వాస్తవాలు. ఇవి వాస్తవాలు. మీ పాత్ర కూడా ఎంకరేజ్ చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నతమైన ఎంకరేజ్ చేస్తారండి, నాకు అర్థం కాదు. చర్చ మాట్లాడండి మీరు. నాయకులు మేము కూడా చేసినాం కదా విద్యార్థి పరిషత్ లో ఉన్న 2009-8 కూడా అక్కడ వాళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క టిఆర్ఎస్ నాయకులు అరగుండు కొట్టించుకొని నిరసన తెలిపినారు. ఈ రోజు వాళ్ళు దిక్కు పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు తలసాని శ్రీనివాస యాదవ్ ఈ అన్న లాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయలేదు బీఆర్ఎస్ పార్టీ? ఈ రోజు ఎక్కడ కూడా ఇలాంటి వాళ్ళు ఎక్కడ లేరు. దీక్ష దివాస్ అని చెప్పి మీలాంటి ఉద్యమకారులందరినీ మోసం చేస్తారు.
ఆయన మనసులో అందరికీ ఒకే లేదు లేదు రాగాలి మళ్ళీ మీరు ఒక్క పోక్ నిమిషం చేస్తున్నారు వినండి. రాగాలి ఇలాంటి ఉద్యమకారులందరినీ మోసం చేసుకుంటా లేదు. అధికారం కోల్పోయి మళ్ళీ మోసం కాబట్టి చేయలే. ఈరోజు మళ్ళీ అధికారం తెచ్చుకోవాలి రాజకీయాలు- పార్టీ ఎక్కడ చేజారిపోతుంది అని చెప్పి దీక్షా దివసం మీద ఒక దొంగ నాటకం రాజకీయాలు- ఆడుతున్నాడు. అది దొంగ నాటకం నేను చెప్తున్నా అంటే కదా, తప్పదు. ఈరోజు రాంగల్. పదేళ్ళు ఎందుకు చేయలే మరి రాంగల్. 10 ఏళ్ళుగా దీక్షా దివస్ ఎందుకు ఇష్టం నిర్వహించలేకపోయారు అంటే మా ఇష్టం ఉన్నప్పుడు చేస్తాం అరే, మీరేమన్నా ఇదేంటండి? మాకు చెప్పండి. ఈరోజు దీక్షా దివస్ నాకు అర్థం అనేది కాదు. తెలంగాణ- మా ఇష్టం నేను ఒక్క నిమిషం వినండి. సమయము సందర్భాన్ని ఒక్క నిమిషం. ఎంచుకునే తెలంగాణ- హక్కు మాకుందండి ఎప్పుడు కేసీఆర్ చేయాలని తెచ్చుడో మీరెవరు తెలంగాణ చెప్పండి. తెచ్చుడో యాక్సెప్ట్ చేస్తారా? 100%. మీ ఇష్టం వచ్చినట్టు యాక్సెప్ట్ చేస్తారు. చేసినా చేయకపోయినా ఓకే. మా పార్టీ- చేసినా చేయకపోయినా పార్టీ మీ అంతే. పని మీరు చేసుకుని వెళ్ళిపోతారు. అంతే, అదే అంటే విధంగా. ప్రజలతోటి తెలంగాణ ఉద్యమం తోటి వీళ్ళకి ప్రతి అవసరం పార్టీ- లేదు. ప్రతి ఈరోజు పార్టీకి- తెలంగాణ ఉద్యమం తోటి వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వీళ్ళ అధికారం కోల్పోయినప్పుడు కాదు, మీరు- వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఉద్యమాలు మీకు చేస్తారు మాట్లాడటానికి లయబద్ధంగా మాట్లాడడానికి రాకపోతే డిబేట్లకు రావద్దు. మేము 100% సిస్టంలో మాట్లాడడానికి రాకపోతే డిబేట్లకు అలా అలా రావద్దు. కదా ఆర్య గారు రాంగది. మీరు మీరు దీక్షా అడిగిన దివాస్ గురించి ప్రశ్న నేను చాలా క్లారిటీగా జవాబు చెప్తున్నాను ఈడ. చెప్పండి. ఉత్తగా ఏదో నేను పిల్లటాడు ఆడుకోనికే లేదు, రాలేదు లేదు, మీరు లేదంటే చెప్పండి. ఇంకోసారి డిబేట్లకు మీరు అలా డిబేట్లకు రానండి. మాట్లాడుతున్నారు. చెప్పండి. నేను ఒక మాట చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ క్లారిటీ ఏంటంటే తెలంగాణ అభివృద్ధి చెందిందా లేదా అనేది అడిగిన నేను చెప్పాలి. జీడిపి లెక్కలు తీయండి మీకు తెలుస్తుంది, తలసరాదే తీయండి తెలుస్తుంది, మీరు రోడ్లు లెక్కలేయండి తెలుస్తుంది, బిల్డింగులు లెక్కలేయండి తెలుస్తుంది, అవునా? తర్వాత వంతెనలు లెక్కలేయండి తెలుస్తుంది, నీటిపారుదల లెక్కేయండి తెలుస్తుంది. ఏందండి మజాగా? తెలంగాణ అభివృద్ధి చెందింది, చెందిన తెలంగాణను మళ్ళీ కన్నుగుట్టినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో మళ్ళా ఎంటర్ అయినాయి కాబట్టి మేమేం చేయాలో చేస్తాం. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు దుర్మార్గంగా అనవసరంగా నమ్మి రేవంత్ రెడ్డి కుప్పిగంతులకు, రేవంత్ రెడ్డి అబద్ధాలకు నమ్మి ఓట్లు వేసినాం రా బాబా అని ఇట్లా చెంపలు కొట్టుకుంటారు ప్రజలు. మాకు తెలుసు కదా ఏం చేయాలనేది. కాబట్టి మీడియా వాళ్ళు ఎంత తప్పుడు సృష్టి చేసినా లేదు, మీడియా వాళ్ళు మమ్మల్ని మెచ్చుకున్నా మేము మెచ్చుకునే సంతోషపడేది లేదు, మమ్మల్ని తిడితే బాధపడేది లేదు. మేము వీఆర్ ద వెరీ న్యూట్రల్. Okay. మేము తెలంగాణ ప్రజల ప్రయోజనాలు చాలా ముఖ్యం, మాకు రాష్ట్రం ముఖ్యం. కేసీఆర్ గారి మీద కోపంతో ఓట్లు వాళ్ళు అక్కడ కొందరు ఎమ్మెల్యేలు కింది స్థాయిలో సరిగ్గా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, సంక్షేమ కార్యక్రమం సరిగ్గా చెప్పలేకపోయారు. ఇప్పుడు అలాంటి నాయకులకు మీరు అపాయింట్మెంట్ వినండి, ఇచ్చుంటే అదే, వాళ్ళు ఏం అదే. చేస్తారో ఆ, తెలిసేది. కేసీఆర్ గారు మీరు రియలైజ్ చేయలేదు అయ్యిండ్రు. కదా, ఆ విషయంలో- మీరు చేసలేరు కదా. ఆ విషయంలో రియలైజ్ అయ్యిండ్రు కేసీఆర్ గారు. ఎందుకు చేతులకాళ్ళ కాదు చాలా సార్లు అనుకుంటాం. చెప్పారు, చాలా సార్లు చెప్పారు. ఎమ్మెల్యేల మీద ఉన్న రియలైజ్ అయ్యిండ్రు. ఓట్లు వాళ్ళే రియలైజ్ కదా. అయ్యిండ్రు. పార్లమెంట్ విషయంలో. ఎలక్షన్లో ఎందుకు ఓట్లు వాళ్ళే బీఆర్ఎస్ పార్టీకి? కనీసం ఒక్క పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికలలో ఎలక్షన్లో ఎందుకు భారతీయ వాళ్ళు- జనతా పార్టీ అందుకోసం దీక్షా దివస్ పెట్టి భారతీయ వినండి ముఖ్యమంత్రి పదవి ఎవరి చేతిలో ఉందండి? వినండి, రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది. రేవంత్ రెడ్డి గారు వ్యవస్థను నడిపే అధినాయకుడు. ఎవరేమనుకున్నావు కదా, మరి అక్కడ మోదీ గారికి ఆయనకు మరి లంకె కలిసింది కాబట్టి 8 సీట్లు అన్నా నీకు ఇస్తున్నా అని కాళ్ళు మొక్కుకొని 8 సీట్లు వదిలిపెట్టిండు. TRS నాకు కాదండి, నాకు దమ్ము ధైర్యం ఉంది. కానీ నేను నిలబడ్డాం. మీరు మంచి డైరెక్టర్ నిలబడ్డామండి. విజయ్ గారు, మీరు మంచి డైరెక్టర్. మీరు తప్పకుండా నన్ను హీరోగా పెడిచినది నేను బ్రహ్మాండంగా మీరిద్దరు ఒకటైపోయి వ్యవస్థ చేతిలో పెట్టుకొని డైరెక్టర్ 8 సీట్లు నీకు ఇస్తానా, 8 సీట్లు ఏం తీసుకుంటానా? రాజేష్ పెట్టి రాజేష్ ముఖ్యమంత్రి కాగానే 16 సీట్లకు 16 నేను గెలిపిస్తానని బల్లగుతున్న రేవంత్ రెడ్డి Right. 8 సీట్లకు ఎట్లా పడిపోయిందండి? ప్రభుత్వం నీ చేతిలో ఉంది, మరి అదే 10 సంవత్సరాలు మేము పడిపోలేం కదా. 100% మేము నిలబడ్డాం. మీరు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మీరు మీకోసం వాడుకుంటున్నారు తప్పిస్తే ఈరోజు మీరే గమనించాలి. ఈరోజు మీకు రాజకీయ క్షేత్రంలో ఉన్న ప్రతి పార్టీకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఓకే ఒకరిని ఒకరు పెంచుకునేటట్లు మాట్లాడండి, తుంచుకునేటట్లు లేదు, మాట్లాడకూడదు. నీకు అది ఒక రాంగ్. అది మేము కూడా ఎందుకంటే మాట్లాడుకుంటే మేము కూడా ఏంటంటే కేసీఆర్ గారు పోయి ఒక్క మాట ఎగ్జాంపుల్ అంటే కేసీఆర్ గారు మీద నెహ్రూ గారు ఇప్పుడు మొత్తం భారత స్వాతంత్రం అంతా మేమేది ఇచ్చినాం, మా ఇల్లే. ఎవడు జబ్బలు దర్శకురు మీరు చెప్పండి. అది కూడా తప్పే నెహ్రూ అన్నాం ఫ్యామిలీ కదా, కదా, అది కూడా తప్పే. నెహ్రూ ఫ్యామిలీ కదా. మేము అన్నామా ఏమన్నా? అబ్బాయి పోరాటం చేసి వచ్చిరన్నాం. మీరు బొమ్మలు పెడుతుంటే ఎవడన్నా వద్దంటున్నా పెట్టుకుంటూనే ఉన్నారు కదా, జబర్దస్త్ పెడుతురు కదా. మీరు ఆడ మీరు వద్దన్నారు లేదా తెలంగాణ తల్లి బొమ్మ పెడదామని ప్లేస్ అంతా క్రియేట్ చేసిన తర్వాత జబర్దస్తి ఆయన మార్కులు కొట్టేయనికి రేవంత్ రెడ్డి గారు ఆయన బొమ్మ పెట్టిండు. కానీ ఆ బొమ్మ